హలో అండి, వన్ మోర్ మినీలో చాలా రోజుల తర్వాత ఇంకా దీన్ని ఈ ప్రోడక్ట్ అయితే వాడుతున్నానండి. తెచ్చి చాలా రోజులైంది. ఎప్పుడు నేను ఎక్కువ వాడను, ఎలక్ట్రికల్ ఎక్కువ వాడనండి. ఇప్పుడు ఇంకా అవసరం కాబట్టి, గ్యాస్ ప్రాబ్లం కాబట్టి వాడాల్సి వచ్చిందనమాట. చాలా రోజులైంది తెచ్చి అలాగే ఉండిపోయాను. మనం స్టవ్ మీద ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి అంటే ఒక 20 to 30 minutes కంపల్సరీ పడుతుందండి. ఇందులో అయితే ఓన్లీ 10 minutesలో ఉడికిపోయింది ఆటోమేటిక్గా. మనకు వాళ్ళు ఒక కప్ ఇస్తారు, దాంతో 2 కప్పుల వాటర్ వేసి ఎగ్స్ పెట్టేస్తే ఉడికిపోతాయి 10 minutesలో. ఆటోమేటిక్గా లైట్ బంద్ అయిపోతే మనకి ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి అనమాట. ఎగ్స్ ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ చేసేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా మేమైతే ప్రతిరోజు సమ్మర్ వచ్చిందంటే రాగి జావ పెట్టుకొని తాగుతామండి. ఇంకా రాగి జావ పెట్టుకున్నాను. అవి తాగేసిన తర్వాత మెల్లిగా తర్వాత నిదానంగా వంట చేశాను. వంట ఎగ్స్ చేస్తున్నాను ఈరోజు. మా పిల్లలకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అండి. ఎగ్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా అవి అయితే డైలీ అయినా తింటారు. ఒక పక్క ఎగ్ కర్రీ చేసి ఇంకా అది అవుతూ ఉంటే గిన్నెలు గడిగేసుకున్నాను. నేను ఎప్పటి గిన్నెలు అప్పుడే గడిగేసుకుంటాను, ఎక్కువ స్టోర్ చేసుకోను. ఇంకా ఎగ్ కర్రీ చేసేసిన తర్వాత రైస్ కూడా పెట్టేశాను. పిల్లలు 12 గంటలకు వచ్చేస్తారు కదా, తొందరగా అన్నం వండేశాను. సమ్మర్ కాబట్టి చల్లగైనా బాగుంటుంది. ఇంకా అన్నం వండిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇవన్నీ చేసుకునేసరికి మార్నింగ్ 10-11 అవుతుందండి. పనులన్నీ అయిపోయేసరికి స్టవ్ ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా అసలు చూడలేము, అలా ఉంటుందన్నమాట. ఓకే అండి, బాబా.